పవిత్రమైనవా? నువ్వు మాట్లాడే మాటలు అపవిత్రమైనవా? నువ్వు తలంచే తలంపులు అపవిత్రమైనవా? దేవుడు అంటున్నాడు, ఈ నా ఆలయానికి విగ్రహముల కంటే అపవిత్రమైన దానికి ఏంటి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాం. అందుకే దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును. ఆమెన్. నేను వారి దేవుడనై ఉందును, వారు నా ప్రజలై ఉంటారు. కాబట్టి ఈ రోజు నుండి నువ్వు నేను మనము నిశ్చయించాల్సింది ఏంటంటే, ప్రత్యేకముగా ఉండండి. వారి మధ్యలో నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండండి. ఎవరైతే మిమ్మల్ని అపవిత్రపరుస్తున్నారో, ఎవరైతే మిమ్మల్ని శోధిస్తున్నారో, ఎవరైతే మిమ్మల్ని తప్పు మార్గంలో నడిపిస్తున్నారో, వారి దగ్గర నుండి మీరు బయలు వెడలి ప్రత్యేకంగా ఉండండి. సపరేట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ఎవ్రీ unclean or unrighteous person around you. It could be a relationship, it could be a friendship. అక్కడి నుండి మీరు బయటికి రండి. బికాజ్ యువర్ క్యాప్టివ్. సోల్ టైజ్ ఉన్నాయా? సోల్ టైజ్ ఏంటి? ఎట్లాంటి వ్యక్తి అయినా, ఎటువంటి క్రూరమైన వ్యక్తి అయినా, ఎటువంటి పాపాత్ముడైనా, ఎటువంటి విగ్రహారాధికుడైనా, ఎంత అసలు దేవుని ఎరగని వ్యక్తి అయినా, కానీ నాకంటే ఇష్టము, వాళ్ళంటే ఎంతో ఇష్టము, అసలు వాళ్ళ దగ్గర నుండి నేను వేరుపరచబడలేకపోతున్నాను, ఐ జస్ట్ కెనాట్ బ్రేక్ ఫ్రీ ఫ్రమ్ దెమ్. దట్ ఈస్ అ సోల్ టై. బీ కేర్ఫుల్. సోల్ టై అది అపవిత్రమైన సంబంధం అని తెలుసు. అది దేవుని చిత్తం కాదని తెలుసు. అది దేవునికి నచ్చదు అని తెలుసు కూడా. నేను దాని నుండి బయటికి రాలేకపోతున్నాను. ఇట్ ఈస్ అ సోల్ టై అండ్ ఇట్ హ్యాస్ కెప్ట్ యూ క్యాప్టివ్. బంధించి పెట్టాడు అపవాది, చెరపట్టాడు. కానీ దేవుడు అంటున్నాడు, బయటికి రా, దాని నుండి బయటికి రా. మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండు. అపవిత్రమైన దానిని ముట్టద్దు. అప్పుడు నేను మిమ్మల్ని చేర్చుకుంటాను, నేను మీకు తండ్రి అయి ఉంటాను, మీరు నాకు కుమారులు కుమార్తెలై ఉంటారు. దెర్ ఇస్ సమ్ కండిషనల్ ప్రామిసెస్ దట్ గాడ్ గివ్స్ అస్. హిస్ లవ్ ఇస్ అన్కండిషనల్. ఆయన ప్రేమ అపారమైన ప్రేమ, షరతు లేని ప్రేమ. కానీ ఆయన వాగ్దానాలు షరతుతో కూడిన వాగ్దానాలు. మీరు వేరుపరచబడితే, మీరు ప్రత్యేకంగా ఉన్నట్లయితే, మీరు అపవిత్రమైన వారి దగ్గరికి వెళ్ళకపోతే, అప్పుడు నేను మీకు తండ్రిగా ఉంటా. అప్పుడు మీరు నా కుమారులు కుమార్తెలు. అంటే ఈజ్ ఆల్వేస్ అవర్ ఫాదర్. కానీ వెన్ డు యూ సీ ద గుడ్నెస్ ఆఫ్ ద ఫాదర్ ఇన్ యువర్ లైఫ్? మీ జీవితంలో ఆయన మేలు, ఆయన మంచి కార్యాలు, ఆయన ఉద్దేశించిన తలంపులు ఎప్పుడు నెరవేర్చబడితే, మీరు వేరుపరచబడాలి, మీరు రెసిస్ట్ చేయాలి, మీరు ఫైట్ చేయాలి, మీరు తరిమి కొట్టాలి అపవాదిని. ఆ బాధ్యత దేవుడు నీకిచ్చాడు, మనకిచ్చాడు. ఆయన చేస్తానని చెప్పలేదు. నువ్వు తరమాలి, నువ్వు హేట్ చేయాలి. యూ హ్యావ్ టు హేట్ ద సిన్. యూ హ్యావ్ టు హేట్ దట్. ఐ జస్ట్ కెనాట్ స్టాండ్ ద సిన్ అని మీరు తరిమితే, అప్పుడు దేవుడు అంటున్నాడు, నేను మీ తండ్రి ఉంటాను, అప్పుడు మీరు నా కుమారులు కుమార్తెలుగా ఉంటారు అని దేవుడు చెప్తున్నాడు. ఈరోజు ఒకవేళ చెరపట్టబడిన వారు ఉన్నట్లయితే, క్యాప్టివ్ బై ద ఎనిమీ, దేవుడు మరలా చెప్తున్నానండి, మొదట్లో చెప్పాను, రీడ్ ఐజాయా 52. యెషయా గ్రంథము 52వ అధ్యాయము చదవండి. అది చాలా ప్రియమైనది. ఎందుకంటే तो आगे फेस्टिव सीजन